ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చేసుకోబోయే వంటకం చింత చిగురు మటన్ కర్రీ. చింత చిగురు మటన్ కర్రీకి కావలసిన పదార్థాలు: 1/2 kg మటన్, చింత చిగురు. స్టవ్ వెలిగించి కుక్కర్ని పెట్టుకోవాలి. కుక్కర్లో 3 గంటల ఆయిల్ పోసుకోవాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత చింత చిగురు తినడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. చింత చిగురు వలన కామర్ల వ్యాధి కూడా తగ్గుతుంది. చింత చిగురులో ఫైబర్ ఎక్కువ శాతం ఉంటుంది. గరం మసాలాను వేసుకోవాలి. గరం మసాలా వేగిన తర్వాత 6 పచ్చిమిరపకాయలను ఇలా కాటు పెట్టి వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లిగడ్డను 2 ఉల్లిగడ్డలను మీడియం సైజువి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి మంచిగా వేగే వరకు కొంచెం ఉప్పు వేసి మూత పెట్టి వేగే వరకు పెట్టాలి. చింత చిగురుని ఈ విధంగా చేతిలో 2 అరచేతుల్లో వేసి నలవడం వల్ల వాటిలో ఉన్న కాడలని బయటికి తీసేయచ్చు. ఇలా ఉన్న చింత చిగురుని మనం చేతిలో వేసి నలవడం వల్ల ఇందులో ఉన్న కాడలన్నీ తీయడానికి ఈజీగా వస్తుంది. ఈ విధంగా తయారవుతుంది. ఉల్లిగడ్డ వేగిన తర్వాత 2 టీ స్పూన్ల అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. వేసి ఇలా నూనెలో వేయించుకోవాలి. ఉల్లిగడ్డ దూరగా వేగే వరకు పెట్టిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం పొడి వేసుకోవాలి. ఇవి నూనెలో వేయించుకోవాలి. రెండు స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. మీ టేస్ట్కు తగ్గట్టు మీరు వేసుకోండి. నేను 2 టీ స్పూన్ల సాల్ట్ని వేసుకున్నాను. హాఫ్ కేజీ బటర్ వేసుకొని ఇలా నూనెలో బాగా వేయించుకోవాలి. ఇలా నూనెలో ఉడికించుకోవాలి. ఉప్పు కారం నూనెలో వేగడం వల్ల ఈ మటన్కి పడుతుంది. ఇలా నూనెలో ఉడికిన తర్వాత చింత చిగురుని ఇలా నలుపుకున్న చింత చిగురుని ఈ మటన్లో ఇది నూనెలో ఈ కూర సరిగ్గా వేయించుకోవాలి. ఇలా కలిపి మొత్తం కూరలో కలిసేలా కలుపుకోవాలి. ఒక 5 minutes మూత పెట్టి ఇలా ఉడికించుకోవాలి. తర్వాత ఇలా మటన్ నుంచి ఇలా వాటర్ వస్తుంది.
మటన్లో ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేసే ముఖ్యమైన పోషక పదార్థాలు ఉంటాయి. ఈ ఎర్ర రక్త కణాలు తక్కువగా ఉండటం వల్ల రక్తహీనత శరీరంలో తగ్గుతుంది. ఈ మటన్ తినడం వల్ల మనకు ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. ఈ మటన్లో ప్రోటీన్స్, విటమిన్ బి, విటమిన్ ఏ, విటమిన్ సిలతో పాటు కాల్షియం, ఐరన్, జింక్ అనే ముఖ్య ఖనిజాలు, ఈ పోషక పదార్థాలు సమృద్ధిగా ఈ మటన్లో ఉంటాయి. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని పోసి ఇలా కుక్కర్ని మూత పెట్టేసుకోవాలి. ఒక 4 విజిల్లు వచ్చే వరకు పెట్టాలి. మటను, చింత చిగురు బాగా ఉడికే వరకు 4 విజిల్లు వచ్చే వరకు పెట్టాలి. చింత చిగురులో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. చింత చిగురు తినడం వల్ల థైరాయిడ్ సమస్య త్వరగా తగ్గుతుంది. ఇలా 4 విజిల్లు వచ్చిన తర్వాత మటన్ ఇలా ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత టమాటా, ఒక 3 టమాటాలు ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఈ విధంగా కలపాలి. మరి ఒక్క విజిల్ వచ్చే వరకు పెట్టాలి. మటన్లో ఇనుము, జింక్ ఎక్కువగా ఉండడం వల్ల, B12 విటమిన్ ఉండడం వల్ల శరీరం కండరాలకు గట్టిపడడానికి ఇది తోడ్పడుతుంది. ఒక విజిల్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఉడికిపోతుంది. చింత చిగురు మటను రెసిపీ రెడీ. ఇది అన్నంలోకి, చపాతీలోకి సూపర్ ఉంటుంది. చింత చిగురు మటన్ కర్రీ రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. Thank you for watching.